Hi, this is Nagaraj from Sneha Competitive Examinations. Today's topic is English for DSC. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కంటెంట్లో ఉండే ఇంగ్లీష్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఫర్ టెట్ ఫర్ SGT and essay. So this video is can be useful. ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, టిప్స్, ట్రిక్స్ ఎలా చేయాలి చాలా ఈజీ మెథడ్లో మీరు యూ విల్ ఏబుల్ టు గెట్ 100% success if you keep watching this video. Let us come to the point. Topic is essay, school assistant. English content to methodology రెండు ఉంటాయి. For the time's sake, I would like to focus on content. దీని తర్వాత మెథడాలజీ వన్ బై వన్ చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్, ఇన్ ద యూట్యూబ్. అయితే వాటిల్లో ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఏ క్వశ్చన్ పేపర్ ఫర్ యూ. ఒక క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికి ఆన్సర్స్ వాళ్ళు ఇస్తారు, ఆ బుక్ పబ్లిషర్ని వస్తాడు, మనం ఇస్తాం, మీకు తెలుసు. దీన్ని మీరు చూస్తే సరిపోయేది, ఇక నేను చెప్పక్కర్లేదు. మీకు 1, 2, 3, 4లో థర్డ్ ఆన్సర్ని తెలిసిపోయేది కదా. అలా కాకుండా అలా ఆన్సర్ని ఎందుకు మనం చాయిస్ చేసుకోవాలి, అలా ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఆన్సర్ని ఎలా ట్రాక్ చేయాలి ఫార్మల్గా అనేది నీకు చాలా ఎక్స్ట్రాగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. మీరు చేసిందంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు 100% ఆన్సర్ చేయగలరు, దాని డౌట్ లేదు. మీరు యూ కెన్ కంపేర్ ద వీడియో విత్ ఎనీ వీడియో త్రూ అవుట్ ఏపీలో కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అంత ఛాలెంజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను కంటెంట్ 91 దగ్గర నుంచి తీసుకుంటున్నాను. వీళ్ళంతా షార్ట్లో చేద్దాను. లాంగ్ వీడియోస్ కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. అది యూట్యూబర్గా నాకు కొంచెం డ్రాబ్యాక్ అయింది. అందుకని చెప్పేసి వీళ్ళంతవరకు సింపుల్ ద బెస్ట్, దట్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీలో మీరు చూస్తారన్నమాట. 91, టేక్ ఎ లుక్ ఎట్ ద 91. చూస్ ద రైట్ ప్రేజల్ వెర్బ్. మీకు తెలుసుగా ప్రేజల్ వెర్బ్ అంటే, చాలామంది ప్రేజల్ వెర్బ్ అంటే మీకు స్కూల్ తెలిసి ఉండేది. ఒక వెర్బ్ అంటే వెర్బ్ ప్లస్ పార్టిసిపుల్. అంటే ఇట్ కెన్ బి, ఆ పార్టిసిపుల్ అంటే మనకి ప్రిపోజిషన్ కావచ్చు, యాడ్వర్బ్ కాంబినేషన్ అనమాట. ఉదాహరణకి లుక్ ఆఫ్టర్, గివ్ అప్, ఇవన్నీ కూడా ప్రేజల్ వెర్బ్స్ ఉంటాయి అనమాట. దీని మీద తప్పనిసరి మార్క్ ఉండేది. నేను వీడియో కూడా చేశాను. ఇక్కడ చూస్ ద రైట్ ప్రేజల్ వెర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నాడు. రమేష్ ఈజ్ ఎ నాటీ బాయ్. ఇది ఒక ట్రూ స్టేట్మెంట్. ఈ నాటీ బాయ్ అని ఆటోమేటిక్ వాటి చేస్తే ఒక నాటి పని రావాలి మనకి. హీజ్ డాష్ ద ఎయిర్ ఫ్రమ్ ఎ బైసికల్ టైర్ అన్నాడు. అంటే గాలి తీస్తున్నాడని మీకు అర్థమైంది. అయితే గెట్ డౌన్, బాస్ట్ అవుట్, లెట్ అవుట్, పంప్ అవుట్ అని ఈ ముడిచాడు. మనకి వెంటనే ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేస్తాం, ఇది కాబట్టి అది కాబట్టి ఇది పెట్టేస్తాం. అయితే మనం 1 by 1 చూసుకోవాలి. ఆన్సర్ అనేది మీకు టైంలో చూసుకోవచ్చు, కానీ అక్కడ కానీ మనం గమనిస్తే పెడితే టార్గెట్ పట్టాన అయిపోవాలన్నమాట. అలా చూసుకోవాలి. ఉదాహరణకి బాస్ట్ అవుట్ అంటే బాస్టింగ్ అవుట్ ఇచ్చాడు. ఈ బాస్ట్ అవుట్ అంటే అర్థం ఏంటంటే, అంటే బాస్ట్ అవుట్ లాఫింగ్, నవ్వటానికి కానీ. షీ బాస్ట్ అవుట్ లాఫింగ్, క్రయింగ్, సింగింగ్. చూసారు అక్కడ. ఎట్ దట్ పాయింట్ ఐ బాస్ట్ అవుట్ లాఫింగ్, నేను నవ్వాను. లేదా చార్ల్స్ డిడ్ంట్ రెస్పాండ్ అండ్ ఆఫ్టర్ ద ఫ్రీజ్ అన్నాడు. పాజ్, కాసేపు ఆగి షీ కొలాప్స్ ఇంటూ ఏ చైర్ అండ్ బర్స్ట్ అవుట్ క్రయింగ్, ఎడౌన్ స్టార్ట్ చేసింది. ఇలా మనం బాస్ట్ అవుట్ అనుకోకుండా ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోతుంది, దాన్ని బాస్ట్ అవుట్ అంటారు. కాబట్టి ఇక్కడ శైలికి బాస్ట్ అవుట్కి సంబంధం లేదు, కాబట్టి అది ఆన్సర్ కాదు. అంటే బాస్ట్ అవుట్ అంటే టు సడన్లీ సే సంథింగ్ లౌడ్లీ, ఎలా కూడా ఉంది అర్థం, అది మనకు అనవసరం. పంప్ అవుట్ అంటే చూడండి, అక్కడ పంప్ అవుట్ ఈజ్ సంథింగ్ సచ్ యాజ్ మ్యూజిక్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఆర్ ఏ సప్లై ఆఫ్ ప్రొడక్ట్స్. పంప్ అవుట్ ఈజ్ సమ్ వన్ పంప్స్ ఇట్ అవుట్ ఏ లాట్ ఆఫ్ ఇట్ ప్రొడ్యూస్ అనమాట. మ్యూజిక్ పంప్డ్ అవుట్ ఫ్రమ్ ద లౌడ్ స్పీకర్స్. ఉత్పత్తికి రావటాన్ని ఏమంటారు, పంప్ అవుట్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే పంప్ అంటే మనకి దీనికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు దానికి దీనికి. ఇక్కడ పంప్ అంటే సంథింగ్ సచ్ యాజ్ మ్యూజిక్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఆర్ ఏ సప్లై ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ. పంప్స్ అవుట్ మీన్స్ ఇఫ్ సమ్ వన్ పంప్స్ ఇట్ అవుట్ ఏ లాట్ ఆఫ్,
ఇట్ ప్రొడ్యూస్ అనమాట. కాబట్టి ఇక్కడ ఈ పంపడం అంటే బయట పంపడం కాబట్టి దీనికి సంబంధం లేదు. ఇక మనకి ఇక మిగిలిందంటే లెట్ అవుట్. ఇది ఒక టైం లెట్ అవుట్. ఇక లెట్ అవుట్ అంటే ఏంటి? సహజంగా బయటికి పంపడం అందాం లెట్ అవుట్ అంటే. లెట్ అవుట్ అంటే మనం భయపడటం, బయటికి పంపడం. కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. కరెక్ట్గా మనకు సంబంధించినటువంటి దాంట్లో ఈ లెట్ అవుట్లో ఇది ఆన్సర్ ఇది. మరి మనకు అది కాకుండా ఇంకోటి చూస్తుంటే మనకి గెట్ డౌన్ ఉంది. గెట్ డౌన్. ఈ గెట్ డౌన్ అంటే చూడండి ఒకసారి. గెట్ సంబడి డౌన్ అంటే టు మేక్ సమ్వన్ ఫీల్ అన్హ్యాపీ అండ్ టైడీ. హిజ్ ల్యాక్ ఆఫ్ సోషల్ లైఫ్ వాస్ బిగినింగ్ టు గెట్ హిమ్ డౌన్. సమాజంలో కలిసి ఉంటే పోవటం వల్ల నిరాశపరిచింది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? రెండోది లెట్ డౌన్ అంటే టు ఎస్కేప్, టు సెండ్ సంబడి అవుట్ అనమాట. గాలి తిట్టని అంటే మనం లెట్ అవుట్ అంట. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ లెట్ అవుట్. అంటే ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. గెట్ డౌన్ అంటే ఏంటి, బాస్ట్ అవుట్ అంటే ఏంటి, పంప్ అవుట్ ఏంటి, ఇలా తెలుసుకోవటం వల్ల మీకు ఆల్రెడీ కొన్ని సైటేషన్స్ పెట్టాను, మీరు గమనించే ఉంటారు. దానివల్ల మీరు ఇఫ్ యూ వాంట్ మేక్ ది పాజ్ అండ్ నోట్ డౌన్. నెక్స్ట్ వన్ 92. చూస్ ద రైట్ మెయిన్ క్లాస్ టు ది ఫాలోయింగ్ కండిషనల్ క్లాసెస్ అన్నాడు. కండిషనల్ క్లాసెస్. ఇఫ్ యూ హ్యాడ్ వాచ్డ్ ఇంగ్లీష్ ఫిలిం, కామా ఇఫ్ యూ వాచ్డ్, చూసారా, ఇఫ్ యూ హ్యాడ్ వాచ్డ్ ఇంగ్లీష్ ఫిలిం. అవునా? ఇక్కడ ఇంగ్లీష్ ఫిలింలో మనం ఇక్కడ థర్డ్ కండిషన్, ఇక్కడ ఇఫ్ తర్వాత చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కదా. మీరు ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యాడ్ బ్రాట్ ఏ ప్రజెంట్ షీ వుడ్ బి హ్యాపీ అంటే ఇక్కడ మనకి ఒక కండిషన్ క్లాసెస్లో మీరు జస్ట్ దాన్ని గమనించినట్టయితే ఒకసారి చూడండి. ఇక్కడ కండిషన్ క్లాసెస్లో ఇఫ్లో సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది చూసారా. హ్యాడ్ గమనించండి. ఇఫ్ యూ హ్యాడ్ వాచ్డ్ అంటే దాన్ని టీలా పలకాలి. ఇఫ్ యూ హ్యాడ్ వాచ్డ్ ఇంగ్లీష్ ఫిలిం అంటే ఇంగ్లీష్ ఫిలిం అని చూస్తే ఇటేముంది? వుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ యువర్ ఇంగ్లీష్, వుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఇంగ్లీష్, వుడ్ హ్యాడ్ ఇంప్రూవ్డ్ ఇంగ్లీష్, యూ విల్ హ్యావ్ ఇంప్రూవ్డ్ యువర్ ఇంగ్లీష్. కాబట్టి ఇటేం రావాలి మనకి? గమనించిన ఫార్ములా చూడండి. ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఒకసారి మీకు ఫార్ములా ఇచ్చాను చూడండి. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇఫ్ యూ హ్యాడ్ బాట్ ఏ ప్రజెంట్, కామా ఆమె ప్రజెంట్ తీసినట్టయితే ఆ బర్త్డే అయితే ప్రజెంటేషన్ ప్రజెంట్ తెలియదు. ఇఫ్ యూ హ్యాడ్ బాట్ ఏ ప్రజెంట్ షుడ్ హ్యావ్ బీన్ హ్యాపీగా ఉండేది. ఇక్కడ ఇఫ్ యూ హ్యాడ్ వాచ్డ్ ఇంగ్లీష్ ఫిలిం అంటే ఏంది? హీ డిడ్ నాట్ వాచ్, అతను యూ డిడ్ నాట్ వాచ్ అని అర్థం. అంటే పాస్ట్ టెన్స్లో ఆ పని చేయలేదు. చేస్తే ఇఫ్ యూ హ్యాడ్ వాచ్డ్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూసి ఉన్నట్లయితే యూ వుడ్ ప్లస్ హ్యాడ్, యూ వుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ యువర్ ఇంగ్లీష్. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ అయింది. మరి ఫస్ట్ వన్లో కూడా వుడ్ ఉంది కానీ వుడ్ హ్యావ్ ఉంది కానీ ఇంప్రూవ్డ్ యువర్ ఇంగ్లీష్. మరి అక్కడ హ్యావ్ ఉంది అంటే హ్యావ్ పర్సెంటేజ్ కదా. కానీ మనం పాస్ట్ టెన్స్ థర్డ్ కండిషన్ రిఫర్స్ టు అన్ఫుల్ఫిల్డ్ కండిషన్స్ ఇన్ ద పాస్ట్లో జరిగిన వాటిని మనం కాంట్రరీ టు ద పాస్ట్ ఫ్యాక్ట్ అనమాట. గతంలో జరిగిన విషయానికి విరుద్ధంగా మనం అంటే ఏంది? గతం ఏంటండి? గతంలో యూ డిడ్ నాట్ వాచ్, సో యూ డిడ్ నాట్ ఇంప్రూవ్. దీనికి ఎదురేకటేంటి? ఇఫ్ యూ హ్యాడ్ వాచ్డ్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ యూ వుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ యువర్ ఇంగ్లీష్. కాబట్టి ఇక్కడ మనకి ఈ మెయిన్ క్లాస్లో వుడ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ రావాలన్నమాట. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ అయ్యేది అనమాట. థర్డ్ వన్ యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, అది అడ్వైస్ సెకండ్ కండిషన్లో రావచ్చు కానీ ఇక్కడ సంబంధం లేదు. యూ విల్ హ్యావ్ ఇంప్రూవ్డ్ యువర్ ఇంగ్లీష్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇది అసలు కాదు. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ద సెకండ్ వన్. 93. ద కరెక్ట్ రెస్పాన్స్ టు ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఈస్ డూ యూ వాంట్ టు స్పీక్ ఎట్ ద మీటింగ్, డూ యూ వాంట్ స్పీక్ అట్ ద మీటింగ్. మరి మీటింగ్ దగ్గర మాట్లాడుకున్నారా? సింపుల్ ప్రెంటెన్స్ డూ ద స్టార్ట్ అయింది కదా. కాబట్టి దానికి వెంటనే రెస్పాన్స్ ఏమైంది? ఎస్ ఐ డూ. చూడండి ఒకసారి స్ట్రక్చర్ కూడా షార్ట్ ఆన్సర్ ఏమైతే చూడండి ఒకసారి మీకు ఇచ్చాను. ఎస్ ఐ డూ లేదా నో ఐ డోంట్. ఎస్ ఐ యామ్ కాదు కదా, ఎందుకంటే అది కండిషనల్స్ కదా, బీ ఫామ్ కాదు. నో ఐ వాంట్ అసలు వాంట్ అనేటువంటి ఎప్పుడు కూడా మనకి షార్ట్ రెస్పాన్స్లో మనకి మెయిన్ వెర్బాలు నో ఐ వాంట్. ఎస్ ఐ కెన్ రాదు. కాబట్టి మనకి అక్కడ ఉన్న డూ కాబట్టి సింపుల్ ప్రెంటెన్స్లో మనం ఎస్ ఐ డూ లేదా నో ఐ డోంట్. కాబట్టి
ద ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ వన్. ఏమైంది? ఫస్ట్ వన్ ఎస్ సైడ్ అనమాట. తర్వాత డైరెక్ట్ నేట్ స్పీచ్లో ఇచ్చేది, ఇది మనకు టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా ఇచ్చారు. ఆ లెసన్స్ అంతా మీకు అర్థమైంది. వాళ్ళు డోంట్ బై దెమ్, అవర్ డ్రైవర్ సెట్ టు అస్, యూ విల్ ఫైండ్ బెటర్ స్ట్రాబెరీస్ ఇన్ వెన్ ద రిపోర్టింగ్ స్పీచ్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ ఈజ్ అన్నాడు. డోంట్ బై దెమ్ ఇంపెరేటివ్ కదా, వీళ్ళు ఏమైంది? ఫైండ్ బెటర్ స్ట్రాబెరీస్. ఇక్కడ రెండు కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంపెరేటివ్ మార్చాలి, ఇంకోటేమో వీళ్ళు వుడ్డేది అనమాట. ఫస్ట్ వన్ చూడండి, ఐ హావ్ డ్రైవర్ సెడ్ దట్ నాట్ టు బై. ఇక్కడ టు అనేది ఈ ఇంపెరేటివ్ మార్చేటప్పుడు సెడ్ రాదు అసలు, రిపోర్టెడ్ వరకు, కాబట్టి ఇది ఈజ్ రాంగ్. సెకండ్ వన్, ఐ డ్రైవర్ సెడ్ దట్, అది స్టేట్మెంట్ కాదు కదా పైది, కాబట్టి స్టేట్మెంట్స్ మాత్రం దట్ వచ్చింది అనమాట, కాబట్టి ఇది రాంగ్ అనమాట. మూడో చూడండి, అవర్ డ్రైవర్ వారండ్ అజ్ రావాలి కదా, లేదు, యాజ్ దట్ నాట్ బై దెమ్ అండ్ సెడ్ దట్ వీ వుడ్ ఫైండ్ బెటర్ స్ట్రాబెరీస్ ఇన్ వేన్. అది కొంత కరెక్ట్గా ఉంది కానీ దానికి మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ ఇంపెరేటివ్ ఉంది. ఇంపెరేటివ్ అంటే నాట్ రావాలిగా. అవర్ డ్రైవర్ ఆస్క్డ్ అస్, ఇది కరెక్ట్ అనమాట. అది మమ్మల్ని అడిగాడు. అవర్ డ్రైవర్ ఆస్క్డ్ అస్ నాట్ టు బై దెమ్, దెమ్ అంటే ఏంటి? స్ట్రాబెరీస్. ఎందుకని? అండ్ యాడెడ్, ఇంకేం చెప్పంటే దట్ యూ అంటే మేం కదా, వీ వుడ్ ఫైండ్ బెటర్ స్ట్రాబెరీస్ ఇన్ వెర్నో, అక్కడ ఉంటాయని చెప్పాం. కాబట్టి ఫోర్త్ ఆన్సర్ అన్నమాట. మరి ఎందుకంటే ఇక్కడ ఇంపెరేటివ్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ద డోర్ అని అనుకోండి, యువర్ ఆస్క్డ్ టు ఓపెన్ ద డోర్, టు ఓపెన్ ద డోర్ అంటే యువర్ ఆస్క్డ్ నాట్ టు ఓపెన్ ద డోర్. కాబట్టి ఈ ఇంపెరేటివ్ సెంటెన్స్ మార్చేటప్పుడు మనం టు ఇన్ఫినిటీని తీసుకోవాలి. కాబట్టి టు ఇన్ఫినిటీ కరెక్ట్గా ఉంది, ఫోర్త్ వన్లోనే ఉంది, కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్. 95. ఇఫ్ యూ కంబైన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్, ఈ రెండు సెంటెన్స్ మనం కలిపితే సేవ్ మోర్ మనీ, ఈ విల్ లివ్ మోర్ కంఫర్టబుల్లీ దెన్ ఈ విల్ గెట్ ఎక్స్పెక్టెడ్ అన్నాడు. దే విల్ గెట్ ఎక్స్పెక్టెడ్ అన్నాడు. ఇక్కడ మనకి ఈ రెండు కలిపితే ఏం రావడానికి ఆస్కారం ఉందన్నాడు. సేవ్ మోర్ మనీ సో యాజ్ టు లివ్ మోర్ కంఫర్టబుల్లీ, నువ్వు డబ్బులు సేవ్ సక్రమంగా బతకడానికే డబ్బులు సేవ్ చేసుకోవాలన్నాడు. పర్పస్ సో యాజ్ టు సేవ్ మోర్ మనీ సో దట్ యూ విల్ లివ్ మోర్ కంఫర్ట్, ఇది కూడా పర్పస్సే. సేవ్ మోర్ మనీ ఇన్ ఆర్డర్ టు లివ్ మోర్ కంఫర్ట్, ఇది కూడా పర్పస్సే, టు ఇన్ఫినిటీ పర్పస్. సో యాజ్ టు అనేది ఒక ప్రిపోజిషన్, సో దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, ఇన్ ఆర్డర్ టు అనేది ఒక ప్రిపోజిషన్ టు ఎక్స్ప్రెస్ పర్పస్. కానీ యూ విల్ లివ్ మోర్ కంఫర్టబుల్లీ ఇఫ్ యూ సేవ్ మోర్ మనీ, ఇది కండిషన్ అనమాట. అంటే ఇది ఫుల్ఫిల్ అయితే అది ఫుల్ఫిల్ అయింది. కాబట్టి మన ఇక్కడ ద ఆన్సర్ కుడ్ బి తప్పనిసరిగా ఇఫ్ యూ సేవ్ మోర్ మనీ ఈ విల్ లివ్ మోర్ కంఫర్టబుల్లీ. కండిషనల్ క్లాసెస్ అనమాట. కండిషనల్ క్లాసెస్లో అంటే ఇది ఫుల్ఫిల్ అయితే అది ఫుల్ఫిల్, కాబట్టి ఇది కండిషన్ ఇంప్లై చేస్తుంది, పై ఏమో పర్పస్ని ఇంప్లై చేస్తుంది. ఎందుకంటే సేవ్ మోర్ మనీ ఈ విల్ లివ్ మోర్ కంఫర్టబుల్ అంటే సేవ్ మోర్ అంటే యూ సేవ్ మోర్ మనీ కదా, అంటే అదేంటి ఇక్కడ అది ఒకటి. ఇంకోటి మనకి మెయిన్ క్లాస్లో ఈ విల్ లివ్ మోర్, ఇక్కడ విల్ ఉంది కాబట్టి తప్పనిసరిగా మనకి ఇక్కడ కండిషన్ క్లాస్ ఫస్ట్ కండిషన్ అనమాట, ఓపెన్ కండిషన్. ఓపెన్ కండిషన్ ఏం రావాలి మనకి ఒకసారి ఫార్ములా చూడండి. ఇటేమో సింపుల్ ప్రెగ్నెన్సీ రావాలి, ఓకే. ఇఫ్ యూ సేవ్ మోర్ మనీ సింపుల్ ప్రెగ్నెన్సీ, ఓకే. ఇటువైపు వచ్చి విల్ లివ్ అంటే మోడల్ వెర్బ్ ప్లస్ బేర్ ఇన్ఫినిటీ రావాలి. ఈ ఫార్ములా కట్ అయింది కదా, కాబట్టి ఇలా కూడా ఇలా స్ట్రక్చర్లో కూడా మనకి యూ విల్ లివ్ మోర్ కంఫర్టబుల్లీ మెయిన్ క్లాసు, ఇఫ్ సేవ్ మోర్ మనీ సబ్ క్లాస్ అనమాట, అంటే ఇఫ్ క్లాస్. కాబట్టి ఒక సబ్ క్లాస్ మెయిన్ క్లాస్ కాంప్లెక్స్ సెంటెన్స్గా, కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఉందన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ 96. చూస్ ద రైట్ ప్లేస్ టు ఫిల్ ద ఫాలోయింగ్ బ్లాంక్. హస్బెండ్ డైలాగ్లో వస్తాయి మనకి. శ్రీను ఈజ్ మ్యారింగ్ అన్ అమెరికన్ గర్ల్ టుమారో. వై టుమారో చెప్పాడు ఆయన చెప్పంగానే. శ్రీను ఈజ్ మ్యారింగ్ అంటే ఫ్యూచర్లో జరగబోయే పని అనమాట, ఫిక్స్డ్. శ్రీను ఈజ్ మ్యారింగ్ అన్ అమెరికన్ గర్ల్ టుమారో. అప్పుడు వైఫ్ రియల్లీ దట్ స్ట్రేంజ్. రియల్ అనేది మనకి సర్ప్రైజ్ని మరి తెలియజేస్తుంది కాబట్టి మనకి నో అనేది అసలు రాదు. నో అంటే కాదని అర్థం. వాట్ అంటే ఆమెకు అర్థమైంది కాబట్టి అలా ఉండదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అనక్కల్లా. కాబట్టి ద బెస్ట్ ఆన్సర్ ఈజ్ రియల్లీ. ఆ రియల్ అయితే మనకి ఏం తెలియజేస్తాం ఒకసారి చూడండి, మీరు చూసుకోండి గ్రాఫ్లో. రియల్ అనేది మనకి సర్ప్రైజ్ని, ఓకే, ఇంట్రెస్ట్ని చాలా రకాలుగా పెంచుకుంటాం. అంటే మీరు జస్ట్ టేక్ ఏ గ్రాఫ్ పెడతారు, ఓకేనా. నెక్స్ట్ వన్ 97.
ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఇన్ రిలేషన్ టు ద యూజ్ ఆఫ్ విల్. ఒక్కసారి ఇక్కడ మనకి ఇది మనకి ఎలా వాడు రెక్టిఫై చేస్తున్నాడు. విల్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ థింగ్స్ ద స్పీకర్ కెనాట్ కంట్రోల్. మన కంట్రోల్లో చేయనట్టుగా మనం అంటే ప్రొడక్షన్ ఉపయోగించగలం విల్లు. తర్వాత విల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ థింగ్స్ వీఆర్ డిసైడింగ్ టు డూ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుకునే సమయంలో కొన్ని పనులు చేతనా మనం ఉపయోగించుకోగలమా అంటే ఏ సందర్భంలో మనం వాటిని ఉపయోగించుకోగలం అన్నట్టు. నెక్స్ట్ వన్, విల్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ కంపల్సరీ యాక్షన్. గోయింగ్ టు ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ థింగ్స్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టే మనకు అసలు గోయింగ్ టు అనేది ఫోర్త్ వన్ కరెక్టే. గోయింగ్ టు ఈజ్ టు టాక్ అబౌట్ థింగ్స్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటెన్షన్స్ కానీ ప్లాన్స్ కానీ ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ గోయింగ్ టుని మనం చూడండి. నౌ దట్ షీ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్ షీ ఈజ్ గోయింగ్ టు ట్రైన్ టు బి ఏ సొలిసిటర్. ఓకేనా? కాబట్టి నియర్ ఫ్యూచర్కి మనం దీన్ని ఉపయోగించుకుంటాం కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ. విల్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ కంపల్సరీ యాక్షన్. నేను మస్ట్ ఉపయోగించుకోవాలి, ఇది రాంగ్ అనమాట. కాబట్టి థర్డ్ కూడా అది కాదు. కాబట్టి విల్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ థింగ్స్ వీఆర్ డిసైడింగ్ టు డూ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. వెరీ గుడ్. మనం మాట్లాడుకునే సమయంలో ఆ విల్ తప్పనిసరిగా మనం చూడండి ఫర్ సేయింగ్ వాట్ యు డిసైడెడ్ టు డూ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. చూడండి ఇక్కడ మన చిన్న ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లెఫ్ట్ ద విండో ఓపెన్. మీ అమ్మగారు చెప్పారు ఏమని, అరే రే నేను విండో ఓపెన్ చేసి పెట్టాను రా, అప్పుడు చెప్పిందాం. అంటే మీరు ఏమన్నారు, ఐ విల్ గో బ్యాక్ అండ్ క్లోజ్ ఇట్. అంటే యూ హ్యావ్ టేకెన్ డెసిజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మీరు మాట్లాడేటప్పుడు డెసిజన్ తీసుకున్నాను కాబట్టి ఆ విల్ అక్కడ కూడా వేస్తాం. తర్వాత విల్ ఈజ్ టు టాక్ అబౌట్ థింగ్స్ ద స్పీకర్ కెనాట్ కంట్రోల్. మనం కంట్రోల్ చేయలేం కొన్ని. ఉదాహరణ చూడండి, టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఫ్యాక్ట్. ఇది ఉదాహరణకి శామ్ విల్ బి 20 నెక్స్ట్ మంత్, దీన్ని కంట్రోల్ చేయలేవు. ద న్యూ రోడ్ విల్ బి 8 lanes వైడ్, దాన్ని మనం కంట్రోల్ చేయలేం. టుమారో ఇట్ విల్ బి క్లౌడీ, అది మనం కంట్రోల్ చేయలేం. ఇలా మనం మానవ కంట్రోల్ లేనిటికి ఉపయోగిస్తాం కాబట్టి కంపల్సరీగా అసలు ఉపయోగించాం. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్, వీటిని ఒకసారి మనకి మ్యాచింగ్ చేయమన్నాడు. చూడండి 29th ఇనమా 20 see the take a look at 98th question. Match the following with the right options. ఇక్కడ మీకు ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కొన్ని, ఐ మీన్ ప్రేజెస్. వీటికి మనం కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలమా లేదా అని మైండ్కి ఇచ్చాడు. ఇది చాలా సింపుల్ అనమాట. దీంట్లో మనకి ముందు ఆటో గమనించండి, 1 2 3 4 ఉన్నాయి. అంటే ఒక దాంట్లో అది ఎలా వస్తున్నాడు. ఫస్ట్ మనం మేకప్ వన్స్ మైండ్. మేకప్ వన్స్ మైండ్ అంటే అర్థం ఏంటి అంటే టు కమ్ టు అ డెసిజన్. నువ్వు ఒక డెసిజన్ రాటనే ఉంటాం మేకప్ వన్స్ మైండ్. మేకప్ వన్స్ మైండ్ అంటే నువ్వు ఒక డెసిజన్ రాటనే ఉంటాం మనం మేకప్ వన్స్ మైండ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, దాని తర్వాత కీప్ ఇన్ వన్స్ మైండ్. కీప్ ఇన్ వన్స్ మైండ్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి, రిమెంబర్ కీప్ ఇన్ అవర్ మైండ్ అంటాం. అంటే గుర్తించుకోవటం ఏమంటాం అంటే కీప్ ఇన్ వన్స్ మైండ్. కీప్ ఇన్ వన్స్ మైండ్ నీ మనసులో పెట్టుకోవడం, దాన్ని ఏమంటాం మనం రిమెంబర్ అంటాం. కాబట్టి ఆర్డర్ ఏంటి, ఫస్ట్ సి ఉండాలి. ఆ సి దేంట్లో ఉంది, నాలుగులోనేగా. ఫస్ట్ సెకండ్ వచ్చేసి రిమెంబర్గా ఏ ఉండాలి. మరి థర్డ్ వచ్చేసి అవుట్ ఆఫ్ వన్స్ మైండ్. అవుట్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే అసలు అవుట్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే జస్ట్ నీ మైండ్లో లేకపోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాడ్, అవుట్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే అసలు మైండ్లో నీ మైండ్లో లేకపోవటం. అవుట్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే నీ మైండ్లో నువ్వు లేకపోవటం పిచ్చిగా ఉంటావు అనమాట, దాన్ని మ్యాడ్ అంటాం. కాబట్టి ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ ద మైండ్స్ ఐ అంటే ఇమేజినేషన్. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ వన్. రైట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ వన్. చూసుకున్నాం ఒకసారి క్లియర్గా. నెక్స్ట్ వన్ 99. ఇక్కడ నుండి ద విట్నెస్ హూ ఐడెంటిఫైడ్ ద మర్డర్ వాజ్ మిసెస్ సాల్మన్.
ఇక్కడ ద విట్నెస్ వాజ్ మిసెస్ సాల్మన్, ఇది మెయిన్ క్లాస్. ఈ అండర్లైన్ చేసింది చూడండి, హూ ఐడెంటిఫైడ్ ద మర్డర్ అన్నా కదా, ఇది రిలేటివ్ క్లాసు లేదా యాడ్జెక్టివ్ క్లాస్. రిలేటివ్ క్లాసు లేదా యాడ్జెక్టివ్ క్లాస్, బాగా గుర్తుంచుకోండి, రిలేటివ్ క్లాసు లేదా యాడ్జెక్టివ్ క్లాస్. ఇక్కడ మనకు వాడు ఇచ్చామంటే బట్ ఆన్సర్ చాలా ట్రిక్కీ ఇచ్చాడు. హూ ఐడెంటిఫైడ్ ద మర్డర్ అనేది మనకి రిలేటివ్ క్లాస్ కదా, విచ్ మోడిఫైస్ నౌన్ ద విట్నెస్ అనే ఒక ఎన్పిని మోడిఫై చేస్తుంది. అంటే ఇది సబ్ క్లాస్ అనమాట. ఇట్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విట్నెస్. మేడం ద వర్డ్ అన్నాడు, హూ ఈజ్ డాష్ అన్నాడు. ఇక్కడ మనకు ఆన్సర్ కూడా కరెక్ట్గా ఉండట్లేదు. ద వర్డ్ అంటే మామూలుగా అయితే హూ అనేది మనకి ఏ కంజెషన్ కాదు, ఏ ప్రొనౌనా, అన్ యాడ్జెక్టివా, ఏ క్వశ్చన్ వర్డ్ అన్నాడు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఇది ప్రొనౌన్ అంటే రిలేటివ్ ప్రొనౌన్, అంటే రిలేటివ్ అట్లా ఎవడు ప్రొనౌన్ ఇస్తాడు, మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. రిలేటివ్ ప్రొనౌన్ అదేమైంది ఒక వాడే కాబట్టి ఆ రిలేటివ్ ప్రొనౌన్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ పర్సనల్ ఇండిఫరెంట్ ప్రొనౌన్ అడగరు, ప్రొనౌన్ అని అడుగుతారు. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, అంతేగాని రకాలు అనవు. రిలేటివ్ ప్రొనౌన్ చాలా తక్కువ కొడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ ఉన్న ఆప్షన్లో అది ప్రొనౌన్, అదేమది ప్రొనౌన్. 100 అంటే లాస్ట్ వన్. మరి దీంతో నేను ఏం చేస్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు మెథడాలజీ చెబుతాను. ఏం చెబుతాను, ఇంకా మెథడాలజీ చెబుతాను నెక్స్ట్ వీడియోలో. తర్వాత పొయిటిక్ టర్మ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ జెరండ్ యూజ్డ్ కరెక్ట్లీ. అంటే జెరండ్ అంటే ఏం లేదు, వెర్బల్ నౌన్ అంటే నౌన్లో నుంచి వచ్చిందే వెర్బ్లో నుంచి వచ్చిన. ఉదాహరణ మనం పెన్ అని అనుకోండి, పెన్ అంటే మీరు కాంక్రీట్ అని చెప్పొచ్చు. మరి ఒక పని కూడా అంటే యాక్టివిటీ కూడా రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్, గోయింగ్, ఇవన్నీ కూడా మేకింగ్, ఇవన్నీ కూడా ఇంగ్ ఫామ్ వస్తే బీ ఫామ్ లేకుండా అది నౌన్తో సమానం, అన్కౌంటబుల్ నౌన్. వీ స్టార్టెడ్ రైడింగ్ దిస్ మార్నింగ్, వీ స్టార్టెడ్ రైడింగ్ దిస్ మార్నింగ్. అక్కడ రైడింగ్ దిస్ మార్నింగ్ ఉంది. ఇంకోటి, ఐ న్యూ హౌ మచ్ ఐ ఆమ్ గోయింగ్ టు రైడ్. వాచింగ్ టెలివిజన్ ఇస్ మై ఫేవరెట్ హాబీ అన్నాడు. వాచింగ్ టెలివిజన్ ఇస్ మై ఫేవరెట్ హాబీ అన్నాడు. దే మేడ్ హిమ్ వెయిటింగ్ ఫర్ అవర్స్ అన్నాడు. ఇక్కడ ఇన్ విచ్ సెంటెన్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ జెరండ్ యూజ్ కరెక్ట్గా ఎక్కడ ఉపయోగించాలంటే మనకి వాచింగ్ టెలివిజన్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ అన్నాడు. వాచింగ్ టెలివిజన్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ అన్నాడు. ఇక్కడ వాచింగ్ టెలివిజన్ అనేది ఒక యాక్టివిటీ, అంటే జెరండాను మనం ఇక్కడ సబ్జెక్ట్ ఉపయోగించాం కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద బెస్ట్ వన్. థర్డ్ వన్ ఇస్ ద బెస్ట్ వన్. ఇక్కడ ఐ మేడ్ హిమ్ వెయిటింగ్ ఫర్ అవర్స్ అన్నా కదా, అక్కడ వెయిటింగ్ ఫర్ అవర్స్, అక్కడ మనకి ఐ మేడ్ హిమ్ వెయిటింగ్ ఫర్ అవర్స్ అనకూడదు, ఐ మేడ్ హిమ్ వెయిట్ అని అనాలి. ఐ మేడ్ పక్కన ఎప్పుడు కూడా మేడ్ ఒకటి, లెట్ ఒకటి, హెల్ప్ ఒకటి. వీటి పక్కన ఆబ్జెక్ట్ రంగం మనకి వి అంటే బేర్ ఇన్ఫినిట్ ఉపయోగించుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, దే మేడ్ హిమ్ వెయిట్ అంతే, అంటే వెయిటింగ్ అనకూడదు. కాబట్టి ఫోర్త్ వన్ రాంగ్. ఐ నో హౌ మచ్ ఐ ఆమ్ గోయింగ్ టు రైడ్. ఇక్కడ ఐ నో 100 ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ జెరండ్ యూజ్డ్ కరెక్ట్లీ. జెరండ్ అంటే మీకు తెలుసుగా, అంటే ఇంగ్ ఫామ్ అంటే నౌన్తో సమానం అనమాట. ఉదాహరణకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్. ఎప్పుడైతే దెర్ ఈజ్ నో బీ ఫామ్ లేదో ఆ వెర్బ్కి ఐఎన్జీలతో నౌన్తో సమానం. అది ఒకసారి నౌన్గా పనిచేసింది, యాడ్జెక్టివ్గా అంటే ఇంట్రెస్టింగ్, యాడ్జెక్టివ్గా లేదా ప్రిపోజిషన్గా రిగార్డింగ్. ఓకేనా? కాబట్టి జెరండాకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏ సెంటెన్స్లో జెరండాను కరెక్ట్గా ఉపయోగించాలని ఇచ్చారు. కొన్నిసార్లు మనకి క్వశ్చన్ పేపర్ కూడా తప్పులు ఉంటాయి, కానీ మనం రెక్టిఫై చేస్తాం. ఇక్కడ వీ స్టార్టెడ్ రైడింగ్ దిస్ మార్నింగ్. ఇక్కడ స్టార్ట్ అనే ఒక వెర్బ్ ఉంది కదా, ఆ వెర్బ్ పక్కన రైడింగ్ ఉంది. అంటే ఈ వెర్బ్ యొక్క నేచర్ అంటే ఈ వెర్బ్ పక్కన వెంటనే ఇంగ్ ఫామ్ వచ్చింది కదా, కాబట్టి కొన్ని వెర్బుల పక్కన జెరండ్ రావాలి. ఉదాహరణకి అవాయిడ్, పోస్ట్ పోన్, ప్రాక్టీస్, కమిట్. సో దిస్ ఈస్ కాల్డ్ రైట్ ఆన్సర్. ఈ మనకి వన్ రైట్ ఆన్సర్. ఇన్ ద సేమ్ వే సెకండ్, వీ న్యూ హౌ మచ్ ఐ ఆమ్ లాంగింగ్ టు రైడ్. ఇక్కడ లాంగింగ్ ఉందండి, అది ప్రజెంట్ పార్టిసిపుల్, ఎందుకంటే అది కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించారు కాబట్టి అది జెరండా కాదు. జెరండా ముందు ఏముండాలి, ప్రిపోజిషన్ కానీ, ఆర్టికల్ కానీ, పొసెసివ్ ప్రొనౌన్ కానీ, లేదా ఒక మెయిన్ వెర్బ్ ఉండాలి. కొన్ని వెర్బుల పక్కన తప్పనిసరి జెరండా ఉపయోగించాలి.
ఆ లిస్ట్ కూడా మీకు పెడతాను చూడండి ఒకసారి. ఈ వెరబుల పక్కన మనకి ఇప్పుడు కూడా ఇంగ్ ఫామ్ ఉపయోగించాలి. ఇది ఒక అడ్వాంటేజ్ మీకు. చూడండి ఒకసారి చూడండి. ఈ వెరబుల పక్కన మన ఇప్పుడు కూడా ఇంగ్ ఫామ్ రావాలంటే జరండ్ రావాలంటే, జరండ్ అంటే వెరబల్ నౌన్, వెరబుతో నౌన్తో సమానం అంటే ఆబ్జెక్ట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ లాంగింగ్ అంటే ఇష్టం, లైకింగ్, ఇది కూడా జరండ కాదు. అయితే వాచింగ్ టెలివిజన్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ అన్నాడు. డైరెక్ట్గా వాచింగ్ టెలివిజన్ అంటే ఇట్టే కదా, ఇట్ ఈస్ మై ఫేవరెట్ హాబీ, ఇది కూడా కరెక్ట్గా ఉపయోగించారు. దే మేడ్ హిమ్ వెయిట్ అనాలి, నాట్ వెయిటింగ్. అంటే మేక్ ఒకటి, లెట్ ఒకటి, హెల్ప్ ఒకటి, వీటి తర్వాత ఆబ్జెక్ట్ వస్తే ఆ పక్కన బేర్ ఇన్ఫినిట్ రావాలి, అంటే వెరబోన్ రావాలి మీ దృష్టిలో. కాబట్టి వెయిటింగ్ రాదన్నమాట. కాబట్టి మరి 2 ఆన్సర్లు ఇవ్వకూడదు, కానీ 2 ఆన్సర్లు ఇచ్చారు. ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే స్టార్ట్ పక్కన ఉన్నది, ఇది ఒకటి. 3వ సెంటెన్స్లో కూడా దీన్ని కరెక్ట్గా ఉపయోగించడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద కాంట్రవర్షియల్ ఆన్సర్. మీకు ఆన్సర్ చెప్పాలంటే మీరు ఏదైనా యూ కెన్ పే 1లో కరెక్ట్గా ఉపయోగించారు, 3ర్డ్లో కరెక్ట్గా ఉపయోగించారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళే ఫ్రీగా మార్క్స్ ఇస్తారు మీకు. కాబట్టి మనం ఇక్కడ 10 క్వశ్చన్స్ అప్లై చేసాము. సో డియర్ ఫ్రెండ్స్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ కీప్ వాచింగ్, ఈ నెక్స్ట్ వీడియోలో కొంచెం కంటెంట్ మెథడాలజీ కలిపి చెబుతాను. ఇన్ ద సేమ్ వే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మీరు ఆ వీడియోలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ బాగా గమనించి దీన్ని రియల్ లైఫ్లో ఎలా ఉపయోగిస్తాం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా ఉపయోగిస్తాం, మీకు డౌట్స్ ఉంటే నేను ఎస్ఎంఎస్ చేయొచ్చు. కాబట్టి once again I am very thankful to you for watching my video. So please like it, share it, why don't you subscribe. Have a nice day.